ఈజీగా ఒక్కొక్కరికి 5 పీసెస్ వచ్చాయి. అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నాను, మీరు బాగున్నారని కోరుకుంటూ. సో ఈ రోజు మనం మనీష్ ఎక్కడికి వెళ్తున్నాం? మాకు కూడా తెలియదు. ఇక్కడ ఒక రెస్టారెంట్ కొత్తగా ఓపెన్ అయిందంట. సో వెళ్ళి టేస్ట్ చేద్దాం ఫిక్స్ అయ్యాం. ముప్పి బాయ్, మీకు ఫ్యాన్స్ పెరిగిపోతున్నారు, వణుకుతున్నారు. కాదు, మొన్న లాస్ట్ వీడియో బుప్పి బాయ్తో చేసినప్పుడు మీకు బుప్పితో వీడియోస్ కావాలంటే కింద కామెంట్ చేయండి బుప్పి బాయ్ అని చెప్పాను నేను. అప్పుడే లేడీ ఫ్యాన్స్ కూడా పెరిగిపోయారు, కింద కామెంట్లు తెగ వచ్చేస్తున్నాయి. ఇప్పుడే మొదలైంది, ఇంకా ముందుంది. సరే, ఇప్పుడు మనం ఏదైనా ఒక మంచిగా ఎక్కడైనా రెస్టారెంట్ దొరుకుతామో చూద్దాం. అరే, మా ఇంటి దగ్గర జయదేవ్ హోటల్ ఉంది, మిలిటరీ హోటల్ ఉంది. గాయ్స్, వీళ్ళ ఏరియాలో వీడికి రెస్టారెంట్ లో తెలీదు. ఎందుకు తెలియదు రా? జయదేవ్ కొత్తగా పెట్టారు, పారాడైస్ ఉంది. జాజువా? నువ్వు స్పాన్సర్ చేస్తానంటే జాజు చేద్దాం. మీ రెస్టారెంట్ లో నేను బిల్ కడితే బాగోదు కదా. మనం వెళ్తే ఫ్రీగా ఇస్తారు, కానీ ఫ్రీగా తినకూడదని మన కాన్సెప్ట్. అరే, వీడియో గురించి చెప్పరా కనీసం. ఇక జాజు హోటల్ ఈడిదే, కానీ ఫ్రీగా పెట్టాడు అంట. హాయ్ ఫ్రెండ్స్ అందరికి, ఇప్పుడే మేము జయదేవ్ రెస్టారెంట్కి వచ్చాము. ఒకసారి మెన్యూ చూసేసి ఏమేమి ఉన్నాయో ఐటమ్స్ చూద్దాం. ఫ్రెండ్స్, ఇక్కడ మెన్యూలోనే జయదేవ్ మెన్యూ అని ఉంది. ఇంకా మెన్యూ మనం ఓపెన్ చేసి లోపల చూసేసరికి వెజ్ ఐటమ్స్, నాన్ వెజ్ ఐటమ్స్, జయదేవ్ స్పెషల్ ఐటమ్స్, ప్లాటర్స్ కూడా ఉన్నాయి, బిర్యానీస్ ఉన్నాయి, నాన్ వెజ్. ఇక్కడ మనకి స్పెషల్ కాంబోస్ కూడా ఉన్నాయి, 1499 అంట కాంబోస్. ఫస్ట్ స్టార్ట్ విత్ సూప్. ఒక సూప్ చెప్పి తర్వాత మనం మెయిన్ ఐటెంలోకి ఎంటర్ అయిపోతాం. గాయ్స్, ఇది వెజ్ అండ్ హాటెడ్ సూప్. ఇప్పుడే వచ్చింది వేడివేడిగా, చూస్తుంటే నోరు ఊరిపోతుంది. ఒకసారి టేస్ట్ చేసి చూద్దాం ఎలా ఉందో. గాయ్స్, ఇప్పుడే మనం వెజ్ అండ్ హాటెడ్ సూప్ ఆర్డర్ చేసాము. వచ్చింది, చూస్తుంటే స్పైసీగా అనిపిస్తుంది. టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను. ఎక్కువగా ఉంది, మసాలాలు కూడా స్పైసీస్ బాగా కరెక్ట్ సెట్ అయిన అనిపిస్తుంది. ఐటమ్స్ కూడా మంచిగా సూప్లో మిక్స్ అయింది. ఎలా ఉంది టేస్ట్? ఎక్కువ స్పైసీ లేదు, నార్మల్గా ఉంది, తగ్గట్టు ఉంది. సూపర్ ఉంది టేస్ట్. సూప్ అయితే చికెన్ 65 పులావ్. నైస్. చికెన్ 65 పులావ్ చాలా బాగుంది టేస్ట్. ఎట్లా స్పైసీ ఉందా లేదంటే ఎట్లా? నార్మల్ స్పైసీ, నో స్పైసీ. ఓకే, నేను కూడా ఇప్పుడు టేస్ట్ చేసి చూస్తాను. మా వాడు రిచ్ కిడ్ అండి, స్పూన్తో తింటాడు, చేతి అలవాట్లేదు. ఆనియన్ అయితే పెద్ద సైజ్ కట్ చేశారు. ఇంత పెద్ద సైజ్ అయితే నేను ఎక్కడ చూడలేదు. చిన్న చిన్న ఆనియన్స్ చూసా కానీ. లెమన్ ఇచ్చారు మనకి. ఈ లెమన్ ని చికెన్ 65 పులావ్. మనం బిర్యానీస్ ఎక్కువ తింటాం, ఇక్కడ పులావ్స్ ఫేమస్ అని చెప్పి అన్నారు. ఈ లెమన్ ఇలా పిండి పులావ్లో. సో మేమైతే మాస్ అండి, మా వాళ్ళ క్లాస్ కాదు, సో అందుకని చేతితో తినేస్తాం మేము. సో ఫస్ట్ బయట ట్రై చేద్దాం. బాగుంది, స్మూత్గా వెళ్ళిపోతుంది. మీడియం స్పైసీ ఉంది, మరి ఎక్కువ స్పైసీ లేదు, అలానే తక్కువ కాదు. చికెన్ కూడా బాగుంది. కాజులు ప్రతి ముద్దకు కాజు వస్తుంది చూడు, మొత్తం చుట్టూ కాజులు ఉన్నాయి. చికెన్ 65 పులావ్ 350 400 తీసుకున్నారు. ఒక్కొక్క పీస్ మీడియం పీస్ వచ్చింది, కొంచెం పెద్దగానే ఉంది పులావ్లో. కరివేపాకు, మిర్చి ఇవన్నీ తొందరగా పికప్ అవ్వాలంటే మళ్ళీ బిర్యానీస్ ఎక్కువ తింటాం మేము, పలావ్స్ చాలా తక్కువ, ఎప్పుడు ఒకసారి రేరు. కాదు ఇక్కడ ట్రై చేసాం, చాలా బాగుంది.
that's a guarantee. Talk to me, numbers never lie. Add it up, that's me.